చెప్పకండి అత్తయ్య. వస్తాను. చెప్పడం లేదని కోపం వచ్చినట్టుందమ్మా. ఆ కోపమే అమ్మా నా మీదున్న ఆ ప్రేమే తొందరపడి అత్తయ్యకి చెప్పేసేలా చేస్తుందనే చెప్పొద్దు అనేది. నాకు బాధగానే ఉంది. తండ్రి కాబోతున్నారన్న ఆ ఆనంద క్షణాల్ని ఆయన్ని పొందనివ్వకుండా చేశాననే క్షోభ నన్ను జీవితాంతం కుమిలిపోయేలా చేస్తూనే ఉంటుంది. ఆ వ్యధ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఏం చేయను? రక్త సంబంధం కాపాడుకోవడానికి నా ప్రాణమైన ఆయన్ని బాధ పెట్టక తప్పట్లేదు. ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదమ్మా. కానీ నాకుంది ఒక్కటే నమ్మకం. నన్ను ఆయన దూరం చేసుకోరన్న నమ్మకం ఒక్కటే. ఆ ఒక్కటే. చూద్దాం ఏం జరుగుతుందో. మనం చెప్పకపోయినా ఏదో విధంగా తెలుసుకుంటారేమో అక్షర. నువ్వు నేను ఈ ఊర్లోనే డెలివరీ అయ్యానని చెప్పకుండా ఉండాల్సిందమ్మా. ఇంకేం చేయనమ్మా అంతలా అడుగుతుంటే. ఏ హాస్పిటల్లో చెప్పలేదు కదా. ఆయన ఊహించి వెళ్లారా? ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారిని కలవాలి. డాక్టర్ గారు ఇంకా రాలేదు సార్, టైం పడుతుంది. డాక్టర్తో పనేంటి? చెప్పండి సార్, ఎమర్జెన్సీ ఏమైనా ఉందా? అంటే ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. అక్షర అనే ఆవిడ ఈ నెల, ఈ డేట్, ఈ సంవత్సరంలో ఇక్కడే డెలివరీ అయిందేమో చూడాలి. మీరు ఫైల్ చేస్తారు కదా? ఉంటుంది సార్, కాకపోతే స్టాఫ్ తక్కువ ఉన్నారు, టైం పడుతుంది. వెయిట్ చేస్తారా సార్? వెయిట్ చేస్తాను. ఓకే సార్. నేను వెయిట్ చేయకూడదు ఇంకా. ఇదొకటి. ఇంతకు ముందేమో నా ఫోన్కి ఇది భయపడేది, ఇప్పుడు నేను భయపడాల్సి వస్తుంది. ఇది వదలదుగా జిట్టు. లతమ్మ చెప్పు. మన డైరెక్ట్ అటాక్ పాయింట్ నా ముందుకే 60 రూపాయల్లో డైరెక్ట్ గా వచ్చింది. ఏంటేంటేంటేంటి? ఎలా? ఈ హాస్పిటల్లోనే అక్షర డెలివరీ అయినట్టు తెలిసినట్టుంది. ప్రూఫ్ కోసం వచ్చారు. కాసేపట్లో మా వాళ్ళు ఇస్తారు. మరి నువ్వేం చేస్తున్నావే? నువ్వేమిస్తున్నావని చెయ్యాలి? అడిగిన 10కే ఒక చిన్న నెక్లెస్ ఇచ్చి వదిలేశావు. దీనికి ఇంకో 10 లక్షలు ఎక్స్ట్రా అవుతుందంటే ఇస్తావా? నీకు 10 లక్షలంటే లెక్క లేకుండా ఉంది. అందుకే మనమేమి చెయ్యం. అమ్మమ్మమ్మమ్మమ్మ, అలా అనొద్దమ్మా. ఏదో ఒకటి చేసి ఆ ప్రూఫ్ లేకుండా చేసి ఇంకో 10 కదా అడిగావు, ఇస్తా. ఎప్పుడు? నిజానికి అదే పనిలో ఉన్నా. కథలొద్దు. ఎల్లుండికి మొత్తం ఇవ్వాలి, లేదంటే ప్రూఫ్స్ అట్టే వెళ్తాయి. లేదు 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 లేదు, ఇదిగో నా తల తాకట్టు పెట్టైనా ఇస్తాను. నువ్వు మాత్రం అటు వెళ్ళనివ్వకు. అస్సలు లేకుండా చేసేయ్. డీల్ కుదిరిందిగా? సరే బేబమ్మ గారు. కుదుర్చుకుంది సరే, అవి లేకుండా చేయగలదో లేదో. రాజు, కాసేపు ఇక్కడుండు. ఓకే సార్, మీరండి సార్.
1 minute, sir. హలో అమ్మో వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎలా? ఆ సంవత్సరం ఫైల్స్ లేకుండా చేస్తే సరిపోతుంది కదా. సార్ రండి సార్. షార్ట్ సర్క్యూట్ అయింది సార్. వద్దు సార్, వద్దు సార్, ఫైర్ స్టేషన్ ఫోన్ చేద్దాం. బాయ్స్, సిస్టర్. ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయండి. ఓకే సిస్టర్. ఇంకా నయం, రూమ్ వరకే తగలబడింది. హాస్పిటల్కి ఏం కాలేదు. ఏం మిగల్లేదు సార్. కంప్యూటర్లో అయినా ఉంటుంది కదా. అవి కాలిపోయాయి సార్, కావాలంటే చూడండి. హార్డ్ డిస్క్ లో ఏమైనా రికవరీ అయితే చెప్పగలం, దానికి టైం పడుతుంది. ఈ హాస్పిటల్ అయి ఉంటుంది అనుకున్నాను. జవాబు దొరకని ప్రశ్న ఎదురవుతుంది అనుకోలేదు. మరి ఇక్కడ ఎవరున్నారు సార్? బేబమ్మ గారు, ప్రూఫ్స్ లేకుండా చేసేసా. థ్యాంక్స్ లతమ్మా. నాకు కావాల్సింది ఎల్లుండికి డబ్బులు. ఓకే, బాయ్ బేబమ్మ గారు. మళ్ళీదో టెన్షను. చిన్నీలా ఎవరైనా కనపడితే బాగుండు. మమ్మీ 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 మమ్మీ, ఏంటి చిన్ని, ఏమైంది? నా నెక్లెస్ మమ్మీ, నువ్వు తీసావా? లేదే. ఏమైంది చిన్ని? ఎందుకు అలా అరుస్తున్నావు? చిన్ని నెక్లెస్ కనిపించట్లేదమ్మా. ఇప్పుడు చూసుకున్నారా? నా ప్రమేయం లేదనే ప్రయత్నం చేయాలి. ఎక్కడో ఉంటుంది, సరిగ్గా చూడండి. చిన్ని, లేదు, నేను తీయలేదు బుజ్జమ్మ. మమ్మీ కూడా తీయలేదంట. మరి ఇంకెవరు తీస్తారే? నువ్వే ఎక్కడో బయట పడేసుకొని ఉంటావు. పూజ అయ్యాక నేను బయటికే వెళ్ళలేదు. ఏంటపర్నా, నువ్వైనా జాగ్రత్తగా చూడాలి కదా. మర్చిపోయానత్తయ్య. నేను ఎక్కడికి వెళ్ళలేదు బుజ్జమ్మ.
అబ్బా అదే మాట ఎన్నిసార్లు అంటావు? ఇక్కడ దొంగతనం చేసేవాళ్ళు ఎవరున్నారు? పోనీ నువ్వు తీసి మీ మమ్మీకి ఇచ్చావా? లేదదినా, ఎక్కడో బయట పడేసుకుని ఉంటుంది. దొంగతనం ఎవరు చేస్తారు? ఇప్పుడు దొంగతనం చేశారని ఎవరన్నారు? అదే మాట మీరు అన్నిసార్లు అనడానికి. ఆ చెప్తున్నా, పిల్లలకేం తెలుసు, బయట పడేసిందేమో. ఎక్కడ పడేసిందో అంజనం వేసే అంజయ్యని పిలిస్తే ఆయన తెలుస్తారు. ఏంటన్నయ్యా, అంజనం వేసే అంజయ్య? ఈ కాలంలో కూడా వాటిని నమ్ముతారా? నాకు నమ్మకం లేదు. మాకుంది, పిలుస్తాంగా. దొంగ పని అయితే ఆ దొంగ ఎవరనేది తెలుస్తుంది. ఇంత చిన్న విషయానికి అంత దూరం ఎందుకులే అన్నయ్య? ఇప్పుడు మీరెందుకు అత్తయ్య అంజనం అంటే భుజాలు తడుముకుని భయపడుతున్నారు? భలేవాడు అరవిందు, నాకేం భయం? నాకెందుకు భయం? పోయిన దానికన్నా ఆ సెటప్ కి ఎక్కువ అవుతుందని, మళ్ళీ ఒకవేళ కొట్టేసిన దాని గురించి చెప్తే వాళ్ళెవరో పట్టుకోవడానికి అదొక తిరుగుడు. బయటెక్కడో పడేసుకొని ఉంటుంది, ఎవరో తీసుంటారు. అదెక్కడుందో తెలుసుకోవడానికి అదొక పెద్ద గోల. అదంతా ఎందుకని జాగ్రత్తగా ఉండమని మందలిస్తే సరిపోతుంది కదా. సర్లే ఆపు. ఆ నగ పోయిన దానికన్నా నీ గోల చిరాకు తెప్పిస్తోంది. ఇక వదిలేయండి. రేపు అక్షయ తృతీయ కదా, రేపెలాగూ బంగారం కొనటానికి షాపుకి వెళ్ళాలి. ఇంకొకటి తీసుకుందాంలే. ఆ, అంతే 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 అంతే. అమ్మయ్యా, అంజనం వరకు పోకుండా బ్రతికించాం. ఇదేంటి అట్ట చూస్తుంది? ఇక మీదట జాగ్రత్తగా ఉండమ్మా. అమ్మకో నానమ్మకో ఇచ్చేయి, సరేనా? ఉంటదిలే వదినా, ఉంటదిలే. ఈ గోల ఎప్పుడు పోతుందో. గురు, మొత్తానికి ఆ దెయ్యాన్ని ఒక దెయ్యంలా భయపెట్టి బెదిరించి ఆస్తి మొత్తం రాయించేసుకున్నావు. గెస్ట్ హౌస్ కూడా అమ్మేశావు. ఆ డబ్బుతో సినిమాయేగా చేస్తాం. దాని డబ్బుతో నా కళ నెరవేర్చుకోవాలన్న కోరిక నాకు లేదురా. దాని ధనమదం అణచాలని అది అనుకున్నాను, చేసేశాను. సరే, ఆ డబ్బు మాత్రం ఏం చేసుకుంటావు? మనలాంటి ఛాన్సుల్లోని కళాకారులను పెట్టి నువ్వే హీరోగా నిర్మాతగా సినిమా తీస్తే మనందరికీ మంచి చేసినట్టు ఉంటుందిగా రామారావు. ఒకసారి ఆలోచించు. పాయింటే బాబాయ్. మరింకే, మన ప్రశాంత్ మౌళి గారు చెప్పిన స్టోరీ నీకు నచ్చింది కదా, రేపే స్టార్ట్ చేసేద్దాం. చేసేద్దాం బాబాయ్, కోసేసుకుందాం. ఓపెనింగ్ ఎవరైనా గెస్ట్ వస్తే బాగుంటుంది గురు. ఎవరిని పిలుద్దాం? ఇంకెవరు, నా డైరెక్టర్ కమ్ కలెక్టర్ గారి. రామారావు. రామారావు, డైరెక్టర్ గారు, ముందు మీకు విషయం చెప్పాలి. మీకు తెలియకుండా ఒక సీన్ చేశాం. ఏంటి రామారావు? అది అది డైరెక్టర్ గారు, గెస్ట్ హౌస్ కూడా అమ్మేశా. రామారావు, తెలిస్తే ఊరుకుంటుందా? ఎందుకు అవన్నీ? ఇదేనా నేను చెప్పింది? నీకు అర్థమైంది? డైరెక్టర్ గారు, అలాంటి దానికి ఎంత చేసినా తక్కువే. అది రోడ్డును పడితేనే డైరెక్టర్ గారు, దానికి పాపాలు చేయాలన్న ఆలోచనే రాదు. అయిపోయిందిగా, ఇక నేను మాత్రం ఏం చెప్పగలను? ఆహా, అదేం చెయ్యలేదు డైరెక్టర్ గారు. అది నేను చచ్చిపోయాననే అనుకుంటుంది. దాని దృష్టిలో నేను దయ్యమే. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? తోటి కళాకారులు ఆ డబ్బుతో సినిమా చేసి మనోళ్లకు ఉపాధి కల్పిద్దాం అంటున్నారు. మంచి పనేగా. అది డైరెక్టర్ గారు, మీరు మంచి సైడే ఉంటారు, మంచినే ప్రోత్సహిస్తారు. రేపే మన సినిమా ఓపెనింగ్, మీరే మా ముఖ్య అతిథి. మీరొచ్చి మమ్మల్ని దీవించాలి. సరే రామారావు,
వస్తాను. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. రామారావు, శృతితో మాత్రం జాగ్రత్త. ఎదురు పోరాడే వాళ్ళతో యుద్ధం చేయొచ్చు, కానీ అది అలా కాదు. దానికి నీ మీద ఏ అనుమానం రాకూడదు. ఇక దానికి కనబడితే కదా డైరెక్టర్ గారు, ఏకంగా సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇక అప్పుడేం చేస్తుంది? మీరు రేపు వచ్చేయండి. ఓకే డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు, దానికి నా మీద ఏ అనుమానం రాకుండా చూసుకోమన్నారు. అమ్మినట్టు తెలుసుంటుందంటారా? చూస్తే తెలుస్తుంది కదా గురు. ఓ పదండి, రండి. పదండి. ఈ టైంకి కూడా రామారావు గాడు రాలేదు అంటే రాసిన ఆస్తికి సంతృప్తి పడిపోయి పైకి పోయుంటాడు. ఇక నేను ప్రశాంతంగా ఆ అక్షరని పతనం చేసే ప్లాన్ ఆలోచించొచ్చు. ఇక నాకు ఏ టెన్షన్ రాదు. శృతి గారు, ఎవరు? నా పేరు చలపతి మేడం. మీరు కార్పొరేటర్ గా ఉన్నప్పుడు మిమ్మల్ని చాలాసార్లు కలవడానికి వచ్చా. మీకు గుర్తుండి ఉండదు. లేదులేండి. ఎందుకు వచ్చారో చెప్పండి. బెన్ సర్కిల్ దగ్గర మీకు గెస్ట్ హౌస్ ఉంది కదా మేడం, అది మేము కొన్నాం. గౌరవప్రదంగా మీకు మాట చెప్దామని వచ్చాను. ఏడ్చినట్టుంది. నా గెస్ట్ హౌస్ నేను అమ్మకుండా నువ్వెలా కొంటావయ్యా? మీ వారి పేరు మీద మీరు రాస్తే మీ వారు నాకు అమ్మితే కొన్నాను మేడం. ఏమన్నావు చలపతి? మా వారా? అవునండి, ఏదో మనీ అర్జెంట్ అని 7 కోట్లది 5 కోట్లకి ఇచ్చేస్తా అన్నారు. పేపర్లన్నీ క్లియర్ గా ఉన్నాయి, కొనేసా. మీ బొంద! చచ్చిపోయిన మా ఆయన మీ దగ్గరికి ఎలా వచ్చాడు? అదంతా నాకు తెలీదు. వినరా వెర్రి వెంగలప్ప? తిడతారేంటి? కావాలంటే మీరు రాసిన సంతకాలు చూసుకోండి. ఇవి నేను దయ్యానికని రాసినవి మీ దగ్గరికి ఎలా వచ్చాయి? మీ వారు తెస్తే. ఎప్పుడొచ్చాడు? అసలు ఏ డ్రెస్ లో ఉన్నాడు? రాత్రి వచ్చాడు, తెల్లబట్టలో ఉన్నాడు. నేను దయ్యానికి అమ్మాను లేరా? ఇవి చెల్లవు. చెల్లిద్దనే తెల్లారే రిజిస్ట్రేషన్ చేశాం. నీకింకేలా చెప్పాలరా? మీరు చెప్పింది వినడానికి రాలా, ఏదో మర్యాదగా చెప్దామని వచ్చాను. అసలు చచ్చినోళ్ళు మళ్ళీ వస్తారా? దయ్యాలకు ఎవరైనా ఆశీర్వాదిస్తారా? ఎవరికి చెప్తారు? అది నాది, ఓనర్ని నేను. నాకేం అర్థం కావట్లేదు. దయ్యం అమ్మడమేంటి? 7 కోట్లది 5 కోట్లకా? బాబోయ్! తెలిసిపోయిందిరా, నేను బతికున్నానని మాత్రం తెలియకూడదు. ఓకే గురు. చంపు. వెల్కమ్ మేడం. నమస్తే మేడం, ఏం కావాలి మేడం? పాపకి నెక్లెస్ కావాలి, న్యూ డిజైన్స్ చూపించండి. రండి మేడం. దా పాప రండి, రండి కూర్చోండి. బాబు, నెక్లెస్ చూపించు మేడం గారికి, మంచి నెక్లెస్. అమ్మా, నాదొక డౌట్. ఈ రోజు ఎందుకు అందరూ బంగారం కొంటారు? ఎందుకంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లోనే కొలువు తీరుంటుందంట. ఆవిడుంటే ఆర్థికంగా కష్టాలుండవు కదా, అందుకని ఈ రోజు 1 గ్రామ్ బంగారమైనా కొనాలి అంటారు. మీ అమ్మమ్మ అప్పుడు మాకున్న తాహతకు తగ్గట్టు కొని తీసుకొచ్చేది. ఇప్పుడు నేను నీకు తీసుకొచ్చాను. ఓకే, డౌట్ క్లియర్. చిన్నికి కూడా తీసుకోవాలి.
నమస్తే బుజ్జమ్మ గారు. నమస్తే అండి. రండి కూర్చోండి. రండి మేడం కూర్చోండి. బాలకృష్ణ మేడం గారికి నగలు చూపించు. నమస్తే అండి. కొత్త వెరైటీస్ కూర్చోండి. చూపించండి. మంచి నెక్లెస్లు చూపించండి. అలాగే పాపకి మ్యాచ్ అయ్యేవి చూపించండి. అలాగే. పెద్దమ్మ వచ్చింది. ఇది బాగుంది కదా. ఇప్పుడు చిన్ని చూడాలి. బుజ్జి